హలో పిల్లలు, వెల్కమ్ టు అనగనగా. పిల్లలు, ఈరోజు మనం ఒక చక్కని కథని తెలుసుకుందాం. అనగనగా ఒక పచ్చటి పొలాల మధ్య ఉన్న పంచవల్లి అనే గ్రామంలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు రవి, మీరా, కిట్టు. ప్రతిరోజు కొత్తగా ఏదో ఒకటి అన్వేషించేవారు. బడికి వెళ్ళాక సాయంత్రం వారు ఆ గ్రామం చుట్టూ వెతుకుతూ ఏవైనా ప్రాచీన నాణేలు, రంగురంగుల రాళ్ళు, పురాతన పాత్రలు కనుగొనేవారు. ఒకరోజు ఒక పెద్ద ఆలమర చెట్టు వద్ద ఆడుకుంటుంటే రవికి మట్టిలో ఒక మెరుస్తున్న వస్తువు కనిపించింది. అది ఏంటో చూడండి అని అతను అరిచాడు. మీరా దాన్ని తీసి జాగ్రత్తగా తెరిచింది. అది పాత ఒక మ్యాప్పై ఒక ఎర్రటి ఎక్స్ గుర్తు మరియు పలుచటి చిత్రలిపి గుర్తులు కనిపించాయి. చివర్లో ఒక వాక్యం రాసి ఉంది. అదేంటంటే, పసిడి వెలుగు మెరుస్తున్న గుహను కనుగొనండి, గ్రామ రహస్యం బహిర్గతమవుతుంది అంటూ రాసి ఉంది. కిట్టు ఉల్లాసంగా అరిచాడు. అంటే మనం ఓ మర్మాన్ని ఛేదించబోతున్నామన్నమాట అన్నాడు. వారు వెంటనే మ్యాప్ను అనుసరించి ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ వారికి తెలియదు, ఇది వారి జీవితంలో ఒక మహాద్భుతమైన పట్టుదల ప్రయాణం అవుతుందని. మ్యాప్ ప్రకారం వారు మామిడి తోట గుండా రాతి వంతెన దాటి అడవి లోపల ప్రవేశించాల్సి ఉంది. వారు వెళ్తూ ఉండగా చెట్లలో గాలి సున్నితంగా ఊపిరి పీల్చింది. మామిడి పండ్ల వాసన గుబాళించింది. అయితే రాతి వంతెన దగ్గరకు చేరుకున్నప్పుడు మీరా అంది, మ్యాప్ చూసి చూద్దాం, ఆగండి అంది. ఇక్కడ ఎక్కడో ఓ సంకేతం ఉంటుంది అంది. కిట్టు ఓ రాతిపై చెక్కిన గుర్తు చూసి అన్నాడు, దీనిని నొక్కి చూద్దామా మరి అన్నాడు. రవి రాతిపై చేయి ఉంచగానే వంతెనలో ఓ గుహరహస్య విభాగం తెరుచుకుంది. అందులో ఒక పాత కఠిన కీ కూడా కనిపించింది. ఇది చాలా ముఖ్యమైనదై ఉంటుంది అని రవి అన్నాడు. వారు దాన్ని జాగ్రత్తగా తీసుకుని ముందుకు సాగారు. అడవి లోపల ప్రవేశించగానే వాళ్ళు రహస్యమైన ప్రతిధ్వని గల శబ్దాలు వినిపించాయి. ఏ వారు అన్న శబ్దం అన్నమాట. కిట్టు భయంగా వెనక్కి చూశాడు. ఏదో మాయగా ఉందే ఇది అని. ఆ సమయానికి వాళ్ళకి ఓ జ్ఞానపరంగా కనిపించే ఒక పిచ్చుక వచ్చి మాట్లాడింది. గుహలోకి వెళ్ళాలంటే నా కుసుమాన్ని మీరు ఛేదించాలి అని పిచ్చుక ప్రశ్నించింది. నా వద్ద తాళాలు ఉంటాయి, కానీ తలుపులు తెరవలేను. నా వద్ద స్థలం ఉంటుంది, కానీ నా గది కాదు. మీరు ప్రవేశించగలరు, కానీ వెళ్ళలేరు. నేను ఎవరిని అని ఆ పిచ్చుక అడిగింది. మీరా వెంటనే ఆనందంగా అరిచింది, నాకు తెలుసు, అది కీబోర్డ్ అంది. వెంటనే పిచ్చుక ఆనందంగా రెక్కలు కొట్టింది. సరైన సమాధానం మీరా. అయితే జాగ్రత్త, గుహలో ఓ పురాతన రాక్షసుడు ఉన్నాడు అని అంది ఆ పిచ్చుక. అప్పుడు వారు భయపడినా సరే కాస్త ఆగకుండా ముందుకు సాగారు. గంటల తరబడి నడిచి వారు ఒక పెద్ద కొండ వద్దకు చేరుకున్నారు. మ్యాప్ ప్రకారం గుహ ఒక జలపాతం వెనుక ఉంది. జలపాతం వెనుకకి ఎలా వెళ్ళాలి అని రవి ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో అతనికి పాత తాళం చెవి గుర్తుకు వచ్చింది. ఒక రాయిలో తాళం లాంటి ఆకారం కనిపించింది. ఇది ఇక్కడ పనిచేస్తుందేమో చూద్దాం అని ఆ రవి తాళాన్ని అక్కడ పెట్టి తిప్పాడు. గడగడమన్న శబ్దంతో జలపాతం వెనుక రహస్యమైన ఒక తలుపు తెరుచుకుంది. వారు ధైర్యంగా లోపలికి ప్రవేశించారు. ఆ గుహ అంతా తెల్లటి వెలుతురుతో మెరుస్తూ ఉండేది. మధ్యలో ఒక సింహం విగ్రహం, దానికి ఎమరాల్డ్ కళ్ళు మెరుస్తూ కనిపించాయి. ఆ విగ్రహం కదిలి ఊరి గొంతుతో మాట్లాడడం మొదలుపెట్టింది. మహనీయులు మాత్రమే ఈ గ్రామ రహస్యాన్ని తెలుసుకోగలరు. మీరా ధైర్యంగా ముందుకు వచ్చి అడిగింది, మేము బంగారం కోసం రాలేదు, గ్రామ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం, చెప్పు అంది. విగ్రహం కళ్ళు మెరుపుగా తిప్పాయి. గదిలో రహస్యంగా మరొక తలుపు తెరుచుకుంది. అందులో ఒక బంగారు రేకుతో ఉన్న పురాతన పత్రం కనిపించింది.
మీరా దాన్ని జాగ్రత్తగా తీసుకుని చదవసాగింది. ఎప్పటి కాలంలోనో పంచవల్లి ప్రజలు తీవ్రమైన ఎండాకాలాన్ని ఎదుర్కొన్నారు. ఆ విపత్తును అధిగమించేందుకు గ్రామ పెద్దలు రహస్యంగా ఓ భారీ నీటి నిల్వను గ్రామ బావిలో దిగువ భాగంలో నిర్మించారు. ఈ పత్రం ఆ స్థలాన్ని సూచిస్తోంది. దీని ద్వారా గ్రామస్తులు ఎప్పటికీ దాహానికి గురికారు. వారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఇది నిజమైన సంపద, మన గ్రామాన్ని కాపాడగలది అని కిట్టు ఆనందంగా అరిచాడు. వారు ఆ పత్రాన్ని తీసుకొని గ్రామానికి తిరిగి వచ్చారు. సాయంత్రం అయ్యేసరికి గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళి అన్ని వివరాలు చెప్పారు. పెద్దలు పత్రాన్ని పరిశీలించి ఆనందంతో నిన్నటి వరకు తెలియని రహస్యాన్ని తెలుసుకున్నారు. ఈ ముగ్గురి పట్టుదల వల్ల గ్రామ రక్షణకు ఉపయోగపడే అతి గొప్ప నిధి మనం కనుగొన్నాం. ఆ రాత్రి గ్రామంలో ఒక విశేషమైన వేడుక కూడా జరిగింది. గ్రామ పెద్దలు ప్రకటించారు, ఈ ముగ్గురు పిల్లలు మానవత్వానికి, ధైర్యానికి, తెలివికి చిహ్నం. ఆ రాత్రి ఆకాశంలో పటాకులు వెలుగుతూ ఉండగా ముగ్గురు స్నేహితులు ఆనందంగా చూశారు. మనం స్వర్ణ బండారం వెతికాం, కానీ మన గ్రామానికి నిజమైన రక్షణ కానుక తెచ్చాం. అలా వారి పట్టుదల ప్రయాణం విజయవంతమైంది. పిల్లలు, దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంటి? బంగారం మాత్రమే నిజమైన సంపద కాదు. జ్ఞానం, నీతి, మానవత్వం కూడా గొప్పవి. పట్టుదల ఉంటే మనం ఏ రహస్యాన్నైనా సులువుగా ఛేదించగలం. బ్రహ్మాండమైన సాహసాలు కేవలం ధైర్యంతో మాత్రమే సాధించగలం. అర్థమైందా? పిల్లలు, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.